హై స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి నీట్ ఎగ్జామ్కి ఒక ప్రాపర్ డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. ఆ ప్రాపర్ డ్రెస్ కోడ్ మీరు మెయింటైన్ చేస్తేనే మిమ్మల్ని ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి పంపిస్తారు. సో లేకపోతే లోపలికి కూడా అలో చేయరు. అలాగే వేరే ఎగ్జామ్స్తో పోలిస్తే మనకి నీట్ ఎగ్జామ్కి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర సో స్ట్రిక్ట్ చెక్కింగ్ అనేది ఉంటుంది. సో కొన్ని ఐటమ్స్ లోపలికే అసలు అలో చేయరు. సో నీట్ ఎగ్జామ్కి డ్రెస్ కోడ్ ఏంటి, అలాగే ఏ ఐటమ్స్కి అలో ఉండదు అనే దానికి సంబంధించి నేను ఈరోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఓకేనా? సో డ్రెస్ కోడ్ అలాగే నాట్ అలౌడ్ ఐటమ్స్కి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి మీరు ఏవి తీసుకెళ్ళాలి అనే దానికి సంబంధించి నేను అడ్మిట్ కార్డ్ వచ్చాక మీకు చెప్తాను. సో అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ వచ్చాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఈరోజు ఈ వీడియోలో మటుకు కేవలం డ్రెస్ కోడ్ అలాగే నాట్ అలౌడ్ ఐటమ్స్కి సంబంధించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి ఏ ఐటమ్స్కి అలో ఉండదు అనే దానికి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. మనకి ఎగ్జామ్ అనగానే సో అందరు ఇంటి దగ్గర నుంచి ఒక రైటింగ్ ప్యాడ్ అలాగే పెన్ను తీసుకొని ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి బయలుదేరుతాం. కానీ నీట్ ఎగ్జామ్కి మీరు ఆ రెండు తీసుకెళ్ళకూడదు, ఇంట్లోనే పెట్టేయాలి. సో రైటింగ్ ప్యాడ్కి అలో ఉండదు, అలాగే పెన్ను కూడా మీకు అలో ఉండదు. అన్న మరి పెన్నుకి అలో ఉండదు, పెన్సిల్కి అలో ఉంటుందా అని అడుగుతారు. పెన్సిల్కి కూడా అలో ఉండదు. పెన్సిల్ లేకుండా ఎగ్జామ్ ఎలా రాయాలన్నా అని అడిగితే సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలే మీకు ఒక కొత్త పెన్ ఇస్తారు. సో అక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలే మీకు పెన్ ఇస్తారు. ఆ పెన్నుతోనే మీరు ఎగ్జామ్ రాయాల్సి అంటే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, నీట్ ఎగ్జామ్కి మనకి రైటింగ్ ప్యాడ్కి అలో ఉండదు. సో బయట నుంచి మీరు ఏ పెన్ను తీసుకెళ్ళకూడదు. పెన్ను కాదు, పెన్సిల్, ఎరేజరు, క్యాలిక్యులేటరు, సో పౌచ్, బాక్సు ఏ వేటికి అలో ఉండదు. సో వాళ్ళు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు చూడండి. బ్యారిడ్ ఐటమ్స్లో ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్లో వాళ్ళు ఇచ్చిన సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో అలాగే మొబైల్ ఫోన్ కానీ బ్లూటూత్ కానీ సో ఓకే హెల్త్ బ్యాండ్ వీటి వేటికి అలో అనేది ఉండదు. సో అలాగే గాగుల్స్కి సో వ్యాలెట్కి అసలు అలో ఉండదు. చాలామంది పర్సు పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకొని వెళ్తుంటారు. సో అలాంటి వాటికి అలో ఉండదు. సో మీకు మనీ కావాలనుకుంటే కేవలం మనీ మాత్రమే పాకెట్లో పెట్టుకొని వెళ్ళండి. సో వ్యాలెట్ కానీ పర్సుకి కానీ అలో ఉండదు. అలాగే ముఖ్యంగా బాయ్స్కి సో బెల్ట్ క్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సో బెల్ట్ కూడా అలో ఉండదు. సో మీరు ప్యాంట్ టైట్గా ఉండేదే సో మీ దగ్గర లేకుంటే కొనుక్కోండి, లేకపోతే మీ దగ్గర ఏదైనా టైట్ ప్యాంట్ ఉంటే అదే వేసుకెళ్ళండి. బెల్ట్కి కూడా అలా ఉండదు. మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర బెల్ట్ పెట్టుకుని పోతే తీసేయమని చెప్తారు. సో కాబట్టి ఇంటి దగ్గర నుంచే జాగ్రత్తగా మీరు బెల్ట్ లేని ప్యాంటు అలాగే క్యాప్ ఏం పెట్టుకోకుండా వెళ్ళండి. అలాగే ఏ వాచ్కి అలో ఉండదు. సో డిజిటల్ వాచ్కి అలో ఉండదు, నార్మల్ అనలాగ్ వాచ్కి కూడా అలో ఉండదు. మరి ఎగ్జామ్ సెంటర్లో ఎలా అన్నా అంటే సో కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో వాల్ క్లాక్ అనేది అరేంజ్ చేస్తారు. ఒకవేళ వాల్ క్లాక్ లేకపోతే మీరు అక్కడ ఇన్విజిలేటర్ని సో ఎవ్రీ 30 మినిట్స్కి ఇన్ఫామ్ చేయమని చెప్పండి. సో టైం అనేది వాళ్ళు ఇన్ఫామ్ చేస్తుంటారు. దాన్ని బట్టి మీరు ఎగ్జామ్ అనేది రాయండి. అలాగే బ్రాస్లెట్కి కూడా అలో ఉండదు. ఓకేనా? చేతికి బ్రాస్లెట్ కూడా అలా ఉండదు. అండ్ నెక్స్ట్ ఎనీ ఆర్నమెంట్స్ ఆర్ మెటాలిక్ ఐటమ్స్కి అలో ఉండదు. సో ముఖ్యంగా గర్ల్స్కి సో పైన పాపిడి బిళ్ళ నుంచి కమ్మలు, ముక్కు పుడక, చేతికి రింగ్స్, చైన్ వేటికి అలో ఉండదు. ఓకేనా? ఏ మెటాలిక్ ఐటమ్కి అలో ఉండదు. కాళ్ళ గజ్జలు వీటన్నిటిని మీరు ఇంటి దగ్గరే పెట్టేసి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ ఒక్క ఆర్నమెంట్కి కూడా అలో ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అలాగే గర్ల్స్కి మళ్ళీ చెప్తున్నాను, నెయిల్ పాలిష్కి కూడా అలో ఉండదు. సో అది కూడా పెట్టుకెళ్ళకండి. అలాగే మెహందీ కూడా సో మీరు పెట్టుకెళ్ళకండి. సో ఎగ్జామినేషన్కి ముందు సో ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఈ వీడియో ముందు చేయడానికి ఎగ్జామ్కి అన్న ఒక 10 డేస్ ముందు చేయడానికి గల కారణం ఇదే. సో ఎగ్జామ్కి ఒక 2 రోజులు ముందు చెప్తే మెహందీ పెట్టుకున్నా, మీరు నెయిల్ పాలిష్ పెట్టుకున్నా మళ్ళీ పోవాలంటే కష్టపడాల్సి ఉంటుంది. సో ఒక 10 డేస్ ముందే చెప్తే మీరు జాగ్రత్త పడతారని వీడియో చేస్తున్నాను. సో నెయిల్ పాలిష్, మెహందీ ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఓకే? సో అలాగే ఫుడ్ ఐటమ్స్ వేటికి అలో ఉండదు. అలాగే వాటర్ బాటిల్. సో కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అనేది అలో చేస్తారు. అంటే ట్రాన్స్పరెంట్ అంటే బయట నుంచి మనకు బాగా లోపలికి కనిపిస్తుంటే నీళ్ళు సో పైన ఏమీ లేకుండా ఉంటే అలాంటి బాటిల్స్ అలో చేస్తారు. కానీ కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఆ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్కి కూడా అలో ఉండదు. సో మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాటర్ బాటిల్కి కూడా అలో ఉండదు. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర వాటర్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అక్కడే వాటర్ తాగాల్సి ఉంటుంది. సో దీనికి కూడా మీరు రెడీ అయ్యే వెళ్ళండి. ఓకే? సో వాటర్ బాటిల్ లేకున్నా కూడా మీరు అక్కడ వాటర్ తాగేలాగా కూడా మీరు సో రెడీగా మైండ్లో సెట్ చేసుకొని వెళ్ళండి. అలాగే ఎలాంటి కెమెరా, బ్లూటూత్ డివైస్ సో వీటికి వేటికి అలో ఉండదు.
సో ఈ ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి అస్సలు తీసుకెళ్ళకూడదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఫీమేల్ క్యాండిడేట్స్కి అలాగే మేల్ క్యాండిడేట్స్కి సో సపరేట్గా డ్రెస్ కోడ్ అనేది ఎలా ఉండాలి, ఏ డ్రెస్ మీరు వేసుకెళ్ళొచ్చు అనే దానికి సంబంధించి డిస్కస్ చేస్తాను. సో అంతకంటే ముందు సో కొద్దిమంది క్యాండిడేట్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి. అన్న నాకు స్పెక్స్ ఉన్నాయి, లోపలికి అలో ఉంటుందా లేదా, అన్న నాకు బ్రేసెస్ ఉన్నాయి అలో ఉంటుందా లేదా అని అడుగుతుంటారు. సో స్పెక్స్ ఉంటే మీకు అవి లేకుండా ఇంకా కనపడదు అంటే మీరు స్పెక్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు. అలాగే బ్రేసెస్ ఉంటే ఏం కాదు, మీకు ఎగ్జామ్ సెంటర్ లోపలికి అలో అనేది ఉంటుంది. అలాగే కొద్దిమందికి సో బ్యాండేజ్ అనేది ఉంటుంది, ఏదైనా దెబ్బ తగిలి బ్యాండేజ్ అవుతూ ఉంటుంది, బ్యాండేజ్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అలాగే కొన్ని మెడిసిన్స్ లేకపోతే ఎగ్జామ్ మేము ఇంకా రాయలేము, మెడిసిన్స్ మేము ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి తీసుకెళ్ళాలి అని కొద్దిమంది క్యాండిడేట్స్ ఉంటారు. అలాగే పర్మనెంట్ టాటూ ఉంటుంది బాడీ మీద ఎక్కడన్నా, లేకపోతే కొద్దిమంది కస్టమరీ డ్రెస్ వేసుకొని వెళ్తూ ఉంటారు లైక్ రిలీజియస్ పరంగా కానీ. సో ఇప్పుడు మనం ముస్లిం క్యాండిడేట్స్కి చూస్తూ ఉంటే హిజాబ్ కానీ బుర్కా కానీ ఇలాంటివి వేసుకెళ్తూ ఉంటారు. అలాగే పెళ్ళైన వాళ్ళు శారీస్ ఇలాంటివి కట్టుకొని వెళ్తూ ఉంటారు. సో ఇలా మీరు ఏదైనా కస్టమరీ డ్రెస్ కానీ అలాగే పర్మనెంట్ టాటూ కానీ మెడిసిన్స్ కానీ బ్యాండేజ్ కానీ ఇలాంటివి ఏమన్నా మీరు స్పెషల్గా ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి తీసుకెళ్తూ ఉంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి ముందే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అంటే ముందుగానే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇంకా టైం పర్టికులర్గా చెప్పాలంటే 12:30 కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి ఎనఫ్ టైం దొరుకుతుంది, మిమ్మల్ని ప్రాపర్గా చెక్ చేసి సో ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మీకు అలో చేస్తారు. సో కాబట్టి కస్టమరీ డ్రెస్ ఉన్న వాళ్ళు పర్మనెంట్ టాటూ మెడిసిన్స్ బ్యాండేజ్ సో ఇలా ఏదైనా మీరు స్పెషల్గా తీసుకెళ్తుంటే మటుకు ఖచ్చితంగా 12:30 కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోండి. సో వాళ్ళు ప్రాపర్గా చెక్ చేసి మిమ్మల్ని ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి పంపిస్తారు. సో ఇంకా మేము ఇలాంటి స్పెషల్వి ఏం తీసుకెళ్ళట్లేదంటే సో మీరు అడ్మిట్ కార్డులో మీకు టైం వస్తుంది, అన్నీ వస్తాయి. సో నేను అప్పుడు మీకు డిస్కస్ చేస్తాను మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి అనే దానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనం డ్రెస్ కోడ్ సంబంధించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే హెయిర్. సో హెయిర్ అనేది అన్న లీవ్ చేసుకోవాలా ఎట్లా అన్నా అని అడుగుతూ ఉంటారు. సో కొన్ని సెంటర్స్లో ఏంటి అంటే రబ్బర్ బ్యాండ్కి కూడా అలో చేయరు. అలాంటి కేసెస్లో మీరు హెయిర్ లీవ్ చేసుకొని పోవాల్సి ఉంటుంది. కొన్ని సెంటర్స్లో ఏంటంటే రబ్బర్ బ్యాండ్ అలో చేస్తారు. సో అప్పుడు మీకేం ప్రాబ్లం ఉండదు. సో కానీ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి అయితే రబ్బర్ బ్యాండ్ వేసుకొని వెళ్ళండి, కానీ మీరు రెడీగా ఉండండి. వాళ్ళు కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్లో రబ్బర్ బ్యాండ్ తీసేసి లోపలికి వెళ్ళమంటారు. సో దానికి కూడా మీరు రెడీ అయ్యి ఉండాలి, ఎందుకంటే మళ్ళీ అప్పటికప్పుడు మీరు టెన్షన్ పడిపోతే ఎగ్జామినేషన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇది కూడా మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకునే ఉండండి. అండ్ అప్పర్ వేర్ ఏం వేసుకెళ్ళాలంటే సో కుర్తీకి అలా ఉంటుంది, కుర్తీ వేసుకెళ్ళండి. నార్మల్ టాప్స్కి అలా ఉంటుంది, సో టీ షర్ట్స్కి అలా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ పై 3 అనేవి హాఫ్ స్లీవ్స్ మట్టికే ఉండాలి, ఫుల్ స్లీవ్స్కి అలో ఉండదు. ఓకే, హాఫ్ స్లీవ్స్ మట్టుకే ఉండాలి. సో మీకు ఎల్బో కన్నా కొంచెం పైకే ఉండాలి, ఎల్బో కన్నా కిందికి ఉండకూడదు. సో హాఫ్ స్లీవ్స్కే అలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నార్మల్ టీషర్ట్ కానీ నార్మల్ టాప్ కానీ సో కుర్తీ కానీ వేసుకెళ్ళండి. సో మీరు వేసుకెళ్ళి అప్పర్ వేర్ మీద కూడా హెవీ వర్క్ ఉండకూడదు, సో జిగేలమని ఉండకూడదు. సో నార్మల్ సింపుల్గా ఉండాలి. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు ఎంత సింపుల్గా వేసుకెళ్తే అంత బెస్ట్, ఎందుకంటే ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో గాలి ఆడుతుందో లేదో, సో మంచి ఏరేషన్ ఉందో లేదో కూడా మనకు తెలియదు, ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి మీరు ఎంత సింపుల్గా వెళ్తే అంత బెస్ట్. సో ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అండ్ హెవీ వర్క్ ఇలాంటి వాటి ఉంటే మీకు అలో చేయరు. సో జిగేల్ అని ఉంటే అస్సలు అలో చేయరు. సో కాబట్టి సింపుల్గా వెళ్ళండి. నార్మల్ కుర్తీ కానీ నార్మల్ టాప్ అని టీ షర్ట్స్ కానీ సో హాఫ్ స్లీవ్స్ ఉండే వేసుకెళ్ళండి. అండ్ టీ షర్ట్స్ వేసుకెళ్ళేటప్పుడు కూడా కాలర్ ఉండకూడదు. సో కాలర్ లేకుండా రౌండ్ నెక్ వీ నెక్ ఉండేది మీరు వేసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ బాటమ్ వేర్కి వస్తే నార్మల్ ట్రాక్ ప్యాంట్స్ కానీ ట్రౌజర్స్ కానీ మీరు ఏదైనా స్టిచ్ చేయించుకునేది కానీ సో మీరు వేసుకెళ్ళచ్చు. సో లెగ్గిన్స్కి కానీ టైట్ డ్రెస్సెస్కి అలో ఉండదు. సో టైట్గా మీరు వేసుకెళ్ళొద్దు. సో కొంచెం లూజ్గా ఉండే మట్టుకే వేసుకెళ్ళండి, అప్పర్ వేర్ అయినా సరే బాటమ్ వేర్ అయినా సరే. అంటే జీన్స్కి కూడా అలో ఉండదు. సో మల్టిపుల్ పాకెట్స్ ఉండకూడదు. సో మీరు ఏదైనా ట్రౌజర్ కానీ ఏం వేసుకుంటున్నా కూడా మల్టిపుల్ పాకెట్స్ ఉండకూడదు. సో 1 లేదా 2 ఉంటే ఏం కాదు. సో ఇంకా ఎక్కువ కింద పైన అన్ని చోట్ల పాకెట్స్ ఉన్నవి అలాంటి వాటిని అవాయిడ్ చేయండి. ఓకే, నార్మల్ ట్రాక్ ప్యాంట్స్ వేసుకెళ్ళండి, ట్రౌజర్స్ ఏవైనా వేసుకెళ్ళండి, మీరు స్టిచ్ చేసుకున్నవైనా వేసుకెళ్ళండి. అండ్ అలాగే ఫుట్వేర్కి వస్తే నార్మల్ స్లిప్పర్స్ లేకపోతే నార్మల్ చెప్పలు, సో ఏదైనా ఫ్లాట్ చెప్పలు కానీ సో అలాగే శాండల్స్ కూడా లో హీల్స్ ఉండేవి వేసుకెళ్ళాలి. సో మీరు హై హీల్స్ వేసుకెళ్ళకూడదు. సో అవి ప్రిఫరబుల్ కాదు, లో హీల్స్వే
వేసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇన్నర్ వేర్లో మెటల్ హుక్ అనేది ఉండకూడదు. ఎందుకంటే మనకి నీట్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మెటల్ డిటెక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఈ మెటల్ ఐటమ్స్ అనేవి మనకి బ్యారెడ్ ఐటమ్స్లో ఇచ్చారు, అంటే నాట్ అలౌడ్ ఐటమ్స్లో ఇచ్చారు. సో కాబట్టి ఇది కూడా మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. సో మీ ఇన్నర్ వేర్లో కూడా మెటల్ హుక్ అనేది, మెటల్ పిన్స్ ఏవీ లేకుండా, సో అలాంటి ఏదైనా ఇన్నర్ వేర్ ఉంటే అలాంటివి వేసుకెళ్ళండి. సో ఇది కూడా మీకు ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మీరు టెన్షన్ పడకూడదు కాబట్టి. సో నార్మల్ పైన టాప్ నార్మల్ టీషర్ట్ కానీ, నార్మల్ టాప్ కానీ, కింద నార్మల్ ట్రాక్ ప్యాంట్, సో నార్మల్ చెప్పలు, సో ఇవి వేసుకెళ్ళండి. సో సింపుల్గా మీకు ఎంత సింపుల్గా ఉంటే అంత సింపుల్గా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి మీరు వెళ్ళిపోవచ్చు. ఓకేనా. సో ఇది ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్కి చూస్తే, మేల్ క్యాండిడేట్స్కి టీషర్ట్. సో టీషర్ట్ అనేది అలో ఉంటుంది, నార్మల్ రౌండ్ నెక్ కానీ వీ నెక్ కానీ వేసుకెళ్ళండి. సో షర్ట్ కూడా అలో ఉంటుంది. సో హాఫ్ స్లీవ్స్ షర్ట్ వేసుకెళ్ళచ్చు. అయితే ఆ షర్ట్ కాలర్ ఉండకూడదు, గుర్తుపెట్టుకుని. టీషర్ట్కి కూడా కాలర్ ఉండకూడదు. సో అలాగే హెవీ క్లోత్స్ అనేవి కూడా అలా ఉండదు. అంటే ఇప్పుడు ఓవర్ సైజుడ్ షర్ట్స్ వచ్చాయి, అవి అలాంటివి వేసుకోలేకండి. లోపల ఒక టీ షర్ట్ వేసుకొని పైన ఒక కోట్ వేసుకోవడం, సో ఇలాంటి హెవీ క్లోత్స్ వద్దు. నార్మల్ టీ షర్ట్స్, నార్మల్ హాఫ్ టీ షర్ట్ కాలర్ లేనిది మీరు వేసుకెళ్ళచ్చు. అలాగే కింద ప్యాంట్స్ సంబంధించి వస్తే నార్మల్ ట్రాక్ ప్యాంట్స్, ట్రౌజర్స్, సో మీరు వేసుకెళ్ళండి. ట్రాక్ ప్యాంట్ వేసుకెళ్ళిపోండి, సింపుల్గా ఉంటుంది, సమ్మర్ కూడా కాబట్టి బాగుంటుంది. అండ్ సో ఆ ప్యాంటుకి కూడా సో బెల్ట్ ఉండకూడదు, ముందే చెప్పాను. అండ్ మెటల్ బటన్స్ ఎక్కువ ఉండకూడదు, మెటల్ బటన్సే ఉండకూడదు, ఎందుకంటే మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి. అండ్ ఎక్కువ పాకెట్స్ కూడా ఉండకూడదు. సో ఇలాంటివి మీరు వేసుకెళ్ళండి. అండ్ చెప్పల్స్ సంబంధించి నార్మల్ చెప్పల్, స్లిప్పర్స్, శాండిల్స్, సో వేసుకెళ్ళండి. మీరు శాండల్స్ వేసుకోవచ్చు. అండ్ అలాగే ముఖ్యంగా చెప్తున్నాను, గర్ల్స్కైనా బాయ్స్కైనా సరే షూస్కి అలో ఉండదు, షూస్ వేసుకెళ్ళకూడదు. సో నార్మల్ చెప్పలు, స్లిప్పర్స్ మటుకే వేసుకెళ్ళండి. ఓకే, ఇది ఫీమేల్ క్యాండిడేట్స్కి అండ్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి. ఓకే, సో సింపుల్గా మీరు డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్లోనే ఇచ్చారు చూడండి, హెవీ క్లోత్స్, లాంగ్ స్లీవ్స్, సో ఇలాంటి వాటికి అలో ఉండదు. సో ఏదైనా కస్టమరీ డ్రెస్ ఉంటే, నేను ఇందా చెప్పాను కదా, పెళ్ళైన వాళ్ళకి కానీ, సో హిజాబ్ వేసుకున్న, బుర్కా వేసుకున్న మీరు 12:30కే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరికన్నా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, లైక్ సో ఎగ్జామ్ కన్నా ముందు ఏదైనా యాక్సిడెంట్ జరిగి, సో ఏదన్నా వాళ్ళకి కాలు విరగడము, సో పెద్ద కట్టుకొని ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే, సో అలాంటి క్యాండిడేట్స్ ఏంటి అంటే, ఎన్టీఏ వాళ్ళు మెయిల్ ఐడి ఒకటి ఇచ్చారు కదా, సో మెయిల్ ఐడి ఉంటుంది, మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినా, సో అడ్మిట్ కార్డ్ ఇష్యూ అవ్వకముందే సో మెయిల్ ఐడి చెప్పండి. ఏదైనా మీకు యాక్సిడెంట్ అయినా, ఏదైనా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉంటే, సో అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఎన్టీఏ వాళ్ళకి మెసేజ్ పెట్టండి, అంటే మెయిల్ పెట్టండి, మాకు ఇలా సో జరిగింది, సో ఈ సిచ్యువేషన్స్లో మేము ఉన్నాము అని. మీకు ఏం కావాలో అది ఎన్టీఏ వాళ్ళకి అడ్మిట్ కార్డ్ ఇష్యూ అవ్వకముందే మెయిల్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వీళ్ళు మెయిల్ చేస్తారు. అన్న మాకేం లేదు, అంత మంచిగానే ఉంది, సో మేము స్పెషల్గా కూడా ఏం వేసుకెళ్ళట్లేదు, సో ప్రాపర్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నామంటే మీరు నార్మల్గా ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో మీకేం ప్రాబ్లం ఉండదు, మీరేం మెయిల్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి సో ప్రాపర్గా ఒక రూమ్ లాంటిది అరేంజ్ చేసి, ఆ రూమ్ లోపలే మీకు ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లోనే మీకు ఫీమేల్ స్టాఫే మీకు చెక్కింగ్ అనేది చేస్తారు. సో దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది టోటల్గా డ్రెస్ కోడ్కి సంబంధించి, అలాగే నాట్ అలౌడ్ ఐటమ్స్కి సంబంధించి. సో ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. సో ఏం టెన్షన్ లేకుండా ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్తారు, మంచిగా ఎగ్జామ్ రాస్తారు. అండ్ సమ్మర్ కాబట్టి సో ఇప్పటి నుంచే మీరు ప్రాపర్గా వాటర్ తాగడం, లైట్ ఫుడ్ తీసుకోవడం లాంటివి చేయండి. ఎగ్జామ్కి లాస్ట్ 10 days ఇలాంటివి ఉన్నప్పుడు మన హెల్త్ అనేది చాలా ముఖ్యం. హెల్త్ బాగున్నప్పుడు ఏమనిపించదు, కానీ ఒక్కసారి హెల్త్ బాగాలేకపోతే ఏంటి ఈ టైంలో ఇట్లా అయిపోయిందని అనిపిస్తుంది. సో కాబట్టి ఎగ్జామ్కి లాస్ట్ డేస్లో మీరు జంక్ ఫుడ్ అస్సలు తినొద్దు, కంట్రోల్ చేసుకోండి. అండ్ బాగా వాటర్ తాగండి, ఒక డైలీ కనీసం ఒక 3 to 4 liters అన్న వాటర్ తాగండి, ప్రాపర్ హైడ్రేషన్గా ఉండండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి. సో మంచిగా ఎగ్జామ్ అనేది రాస్తారు. అండ్ ఎగ్జామ్ హాల్ లోపలికి ఏం తీసుకెళ్ళచ్చు, ఏం తీసుకెళ్ళాలి, మ్యాండేటరీ ఐటమ్స్ ఏంటివి అనే దానికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తుంటాను. మీరు మన ఛానల్కి రెగ్యులర్గా ఇంకా అప్డేట్లో ఉండండి. సో ఎగ్జామ్కి సంబంధించి కానీ, ఆ తర్వాత కౌన్సిలింగ్కి సంబంధించి కానీ, మీరు మెడికల్ కాలేజీలో అడుగు పెట్టేంత వరకు సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.